రాష్ట్రంలో మెడికల్ కళాశాలను మరియు కర్నూలులోని ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ను ప్రైవేటు పరం చేయకూడదని ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. P4 విధి విధానానికి వ్యతిరేకంగా నగరంలోని ఎస్టీయూ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలులో 90 ఎకరాల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం తొలగించి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలను మరియు కర్నూలులోని ఏబీసీ ప్రభుత్వ క్వార్టర్స్ను ప్రైవేటు పరం చేయకూడదని ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. P4 విధి విధానానికి వ్యతిరేకంగా నగరంలోని ఎస్టీయూ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలులో 90 ఎకరాల్లో ఏబీసీ క్వార్టర్స్ ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం తొలగించి ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి త్రిపుల్ పి విధానాన్ని నిరసిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ, దానిపైన ఆ త్రిపుల్ పి విధానానిపైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూలులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మరియు మేధావులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి 2 జాతీయ పార్టీలు సిపిఐ, సిపిఎంతో పాటు ఎస్డిపిఐ పార్టీ, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క పార్టీల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏదైతే నాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో త్రిపుల్ పి సిస్టమ్ అంటే 3 పార్టీల పంపకంగా మార్చుకొని అవలంబిస్తున్నటువంటి ఈ తీరును నిరసిస్తూ, నాడు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము సంపద సృష్టిస్తాం, మేము ప్రజలకు భారం కానీయం, ప్రైవేటీకరణకు వ్యతిరేకం, మేము ప్రభుత్వంలో ఆస్తులను పరిరక్షించి ప్రభుత్వానికి సంపద పెంచుతామని చెప్పేసి అధికారం లేకొచ్చినటువంటి ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నావో, ఈరోజు ఆ 3 పార్టీలు త్రిపుల్ పి విధానాన్ని తీసుకొచ్చి 3 పార్టీల పంపకంగా మార్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిగొట్టి రేపు నాడు మరో పార్టీల మీద నెట్టబోయే పరిస్థితికు రాష్ట్రం దివాలా తీసే తీసుకొస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా, దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా సంఘాలు, పార్టీలు సమావేశమైనాయి. ఇందులో మేము తీర్మానించినది ఏంటంటే, ప్రధానంగా ఏదైతే ఈ త్రిపుల్ పి సిస్టాన్ని తీసుకొచ్చినారో, ఈ త్రిపుల్ పి సిస్టంలో ప్రభుత్వానికి 0 ఆదాయం ఉంది. అడిషనల్గా ప్రభుత్వం నుంచి భూములు ప్రైవేటీకరణ ప్లస్ ఆదాయంలో వచ్చేసరికి 0 ఆదాయము, అదనంగా వాళ్ళకు లేఅవుట్ అప్రూవల్ కానీ వగేరా వగేరా ప్రభుత్వమే వాళ్ళకు వనరులు చేకూరుస్తుంది తప్ప వారి నుంచి ఎటువంటి డబ్బులు మాత్రం ఆదాయానికి వాళ్ళ నుంచి కనీసం ఫండింగ్ కూడా లేదు, ఫండ్స్ కూడా లేవు, వాళ్ళకు ట్యాక్సీ కూడా లేదు వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే, మనం చూస్తున్నాం, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగితే దాని పరిమితి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ రూపాయల వరకు, 40 ఏళ్ళ సంవత్సరాల వరకు ఎస్టిమేషన్ వేస్తారు. మళ్ళీ 33 ఏళ్ళ నుంచి 66 సంవత్సరాల వరకు లీజు తీసుకున్నప్పుడు ఆ బిల్డింగ్కు కన్స్ట్రక్ట్ వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వాళ్ళ లీజ్ అయిపోయే సమయానికి ఆ బిల్డింగ్ యొక్క కాల పరిమితి కూడా శిథిలావస్థలకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు నాడు కర్నూలులో జరగబోయే ప్రతి కార్యక్రమాల్లో భాగంగా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 2 ప్రతిపాదనలు వచ్చినాయి. త్రిపుల్ పి ప్రభుత్వ ఆస్తుల ఏదైతే మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ ఒక కమిటీని తీర్మానం చేసినారు. ఇంకోటి కర్నూలులో ఉన్నటువంటి
ఆనాడు రాజధాని పేరుతో వాళ్ళ ఉద్యోగుల కోసము రాష్ట్ర స్థాయి ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్వార్టర్సు ఏదైతే ఉందో ఏ క్యాంపు, బి క్యాంపు, సి క్యాంపులో ఆ స్థలాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పూనుకున్నారు. దానిపైన కూడా కర్నూలు ఏబిసిడి క్వార్టర్సు ఆ ఒక వ్యతిరేక కమిటీ అని చెప్పేసి ఆ ఒక 2 కమిటీలను మేము ప్రధానంగా ఎంచుకున్నాము. ఈ కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు ప్లస్ పార్టీల ఐక్యతతో ముందు కార్యక్రమంలో భవిష్యత్ కార్యక్రమాన్ని మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. రేపు సోమవారం నాడు మరొకసారి ఒక ధర్నా కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్ ముందర ఎంచుకున్నాము. సరే వాళ్ళ పార్టీల వాళ్ళు వాళ్ళ పోయి అక్కడ పోయి చర్చించుకొని వాళ్ళు ఎంతమంది సభ్యులు వస్తారు ఏం కథ అనేది చెప్తారు. అది నా పేరు ఏఆర్కే డేవిడ్, నేను ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ పార్టీగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఖచ్చితంగా సిపిఐ పార్టీ కూడా పాల్గొంటూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకపోతే పబ్లిక్ పార్ట్నర్షిప్ దానికి సంబంధించి ట్రిపుల్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆందోళనలు మొదలైనాయి. ఇది కర్నూలు నుంచే నాంది కాబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆస్తికి సంబంధించి ఏవైనా కానీ మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. దానికి వ్యతిరేకంగా పోరాటంలో ఏ సంఘం తీసుకున్నా ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటామని చెప్పి సందర్భంగా సిపిఐ పార్టీగా తెలియజేస్తాం.